నాకు ఒక్కరోజు వచ్చే హై రెమ్యునేషన్ నాకు వద్దు, ఎప్పుడు అదొక ప్రవాహంలా ఉండాలి, స్పాన్ ఉండాలి. ఈరోజు సరే ఇప్పుడు ఫేమ్ ఇంతవరకు ఉంది, రప్ప తీసుకున్న తర్వాత లేదు, ఎట్లుంటుంది? అరే రామన్న ఉన్నా లేకున్నా ఒక రెమ్యునేషన్ కట్టుబాటు చేస్తారా. నేను చాలా మందికి వాళ్ళకి తెలుసు, నేను చాలా మందికి తర్వాత ఇస్తుంటే కూడా పాడిన సందర్భాలు ఉన్నాయి, సగానికి సగం బేరం ఆడితే కూడా పాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే నన్ను నా వాయిస్ కావాలని వచ్చింది, ఫస్ట్ నేను అవే చూసుకుంటా, పైసలు తర్వాత మ్యాటర్. ఫస్ట్ నేను నా వాయిస్ ద్వారా వాడిని సాటిస్ఫై చేస్తా, తర్వాత వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా. రెమ్యునేషన్కి పెద్ద ప్రియారిటీ ఏమి అన్న, అలాగని నేను ఫ్రీగా వాడతాను చెప్పాను. కానీ లేకుంటే మనం డబ్బులు తీసుకోకుండా వాడితే మనం సస్టైన్ కాలేం కదా. సో వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగానే నేను తీసుకొని చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరంలో రాము ఏదన్నా సినిమాలో మూవీస్ లో పాడే అవకాశం ఉందంటారా? మేము చూడొచ్చా? మీ నోటి వాక్ అట్లే నిజంగానే ఇక చేస్తున్నాం. ఇప్పుడు మీకు తెలుసు అన్న, మీరు ప్రయత్నం మీరు చేస్తారు, శత విధాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే సముద్రం ఇది, మనం ఎంత ఒక రవ్వంతా అందరినీ కానీ మెప్పించాలి, అందరితో ఇచ్చేయాలంటే ఇప్పుడున్న ఇది దాంట్లో చేస్తున్నాం. కానీ వస్తుందన్న మీరు అన్నట్టుగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మాత్రం ఒక పెద్ద సినిమా హీరోకి వాడతా, పెద్ద ప్రొడక్షన్లో అయితే వర్క్ చేస్తా. ఆ తర్వాత నా లైఫ్ ఎట్లుంటుంది అనేది మీరు చూద్దరు. కానీ ఈ యూట్యూబ్ లో అయితే మీరే పెద్ద సముద్రం. థ్యాంక్ యూ అన్న, సీరియస్లీ మీకు అలా అనిపిస్తే థ్యాంక్ యూ అన్న. మీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా ఒకటి మీరు పాడిన దాంట్లో. నువ్వే నాతో ఉంటే బాగుండునే, నేనే నీతో ఉంటే ఈ బాధ ఏ బాధ లేకుండునే, ఆనాటి నవ్వులు నీ పెదవుల్లో లేవులే, ఆనాటి చూపులు నీ కన్నుల్లో లేవులే, పాదాలే కందని పసిపాపల ముందువే, ఆనాటి కల ఎటు పోయిందే, నువ్వే నాతో ఉంటే బాగుండునే, నేనే నీతో ఉంటే ఈ బాధ ఏ బాధ లేకుండునే, అద్దాల మేడలో అందాల రాణిలా ఉన్నా నువ్వేనా సినబోయినావమ్మా, నిన్నే చూడాలని మాటే కలపాలని కలలెన్నో కంటూ కన్నీళ్లు దాచుకున్నా, నేరం నీదో నాదోలే, భారం మోస్తుంది మనమేలే, పాపం చేసింది ఎవరోలే, దూరం అయింది మనమేలే, మనమిద్దరం ఒకటైపోయుంటే, నువ్వే నాతో ఉంటే బాగుండునే, నేనే నీతో ఉంటే ఈ బాధ ఏ బాధ లేకుండునే. మీరు యాక్ట్ చేసి ప్లస్ సింగింగ్ చేసిన సాంగ్స్ ఏదైనా ఉందా? లవ్ ఫెయిల్యూర్ సంబంధించి హార్ట్ టచింగ్. గాయపడిన మనసు నాదిలే, గాయాలు చేసిన మనిషి నువ్వేలే, నా గుండెకు గాయం చేసినావులే, లైపులాంగు నన్నొంటరిని చేసినావులే, ఒక్కసారైనా నీకు గుర్తొస్తానా, ఒక్కసారైనా నిన్ను నవ్విస్తానా, ఒక్కసారైనా కల్లో నేనొస్తానా, గాయపడిన మనసు నాదిలే, గాయాలు చేసిన మనిషి నువ్వేలే, మోసం చేస్తివే నన్ను నువ్వు, పిచ్చిగా నమ్మితే నిన్ను నేను, మాటలు చెప్తివే ఎన్న నువ్వు, నీతిని మరిచావే నిన్ను నువ్వు, మనసును విరిసింది నువ్వేలే, మంటలు రేపింది నువ్వేలే, ఎంతో పిచ్చిగా నమ్మానే, గుడ్డిగా నేను ప్రేమించానే, నువ్వేలే నన్నిట్టా చేసావే, గాయపడిన మనసు నాదిలే, గాయాలు చేసిన మనిషి నువ్వేలే. సూపర్ సూపర్. నాకు మీతో ఒక సినిమా సాంగ్ పాడిపియాలనిపిస్తుంది అన్న. అవునన్నా, సినిమా అసలు అన్న మీకు ఒక విషయం ఏంటంటే, నేను ఇవన్నీ సాంగ్స్ కన్నా సినిమా సాంగ్స్ బాగా పాడతాను నేను అనుకుంటా. అట్లయితే మా కోసం అని నేను అనుకుంటా.
అంటే ఈ పాటలు బాగా వాడతలేండి కాదు, లేదు. సినిమా సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అసలు సినిమా సాంగ్స్, సింగర్, ఫోక్ సింగర్, లవ్ ఫెయిల్యూర్ సింగర్ రాము నుంచి సినిమా సాంగ్ పాడితే ఎలా ఉంటది? మీకు చక్రి మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఇష్టం అన్నారు కదా, ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ చక్రి. చక్రం సినిమాల నుంచి నాకు ఒక సాంగ్ కావాలి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై కవితనై, భార్యనై భర్తనై. కవినై కవితనై, భార్యనై భర్తనై. మల్లెల దారులలో, మంచు ఎడారిలో. మల్లెల దారిలో, మంచు ఎడారిలో. పన్నీటి జయ గీతాల, కన్నీటి జలపాతాల. నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే భ్రమిస్తూ. ఒంటరినై అనవతరం కంటున్నాను నిరంతరం. కలల్ని కథల్ని పాటల్ని రంగుల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. మీకు ఈ ఇయర్ లో మంచి అవకాశాలు రావాలి, సినిమాలో పాడే అవకాశాలు రావాలి. మీకు ఇష్టమైన సింగర్ బాలు గారు అన్నారు. అవును, ఒక్క సాంగ్ ఆయన. ఒక దేవుడు మనిషి అయితే, తన తల్లికి ఎడమైతే, విలపించే అనురాగం విలువెంతో తెలిసేది. చిటికెడు కుంకుమ తల్లికి పంచే కొడుకై పుట్టాలా. కంచికి చేరని కదలా మనకు విలవిల ఏడ్వాలా. 7 అడుగుల జీవితమా ఇది దేవుడి శాసనమా.